British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. సంజయ్ థియేటర్ తొక్కిసలాట కేసులో మేనేజర్ని కొంతమంది వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు అక్కడితో ఆగిపోతారనుకున్నారు చాలామంది. అటువంటి విమర్శించే వాళ్లకు హైదరాబాద్ సిటీ పోలీసులు చెక్ పెట్టారు. ఈరోజు అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి జైలుకి పంపారు. జైలుకి వెళ్తారా లేదా అనే విషయం తెలిసే ముందు ఇప్పటి వరకు అయితే మనకున్న సమాచారం ప్రకారం చిక్కడపల్లి పోలీసులను తీసుకొచ్చి అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించి అట్నుండి నాంపల్లి కోర్టుకు తరలించారు. ఇప్పుడు బాల్ అంతా కోర్టు చేతిలో ఉంది. బెయిల్ ఇస్తుందా, జైలుకి వెళ్తుందా అనేది మరి కాసేపులో తెలిసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే సంజయ్ థియేటర్ వాళ్ళు ఎలాంటి అనుమతి తీసుకోలేదంటూ హైదరాబాద్ సిటీ పోలీసులు చెప్తున్న దానికి సంజయ్ థియేటర్ వాళ్ళు మాకు ఆల్రెడీ పర్మిషన్ కావాలి, అల్లు అర్జున్తో పాటు రష్మిక గారు థియేటర్కి వస్తున్నారు కాబట్టి బందోబస్తుకి మాకు సహకరించాలంటూ వాళ్ళు కూడా ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ కూడా సంజయ్ థియేటర్ వాళ్ళు మీడియాకి రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది, సెక్షన్స్ ఏం చెప్తున్నాయి, ఎంత బెయిల్ వస్తుందా రాదా అనే విషయం అంతా మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ శ్రీకాంత్ చింతల్ గారు ఉన్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీగా తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్తే అండి. అల్లు అర్జున్ పుష్ప 2 తగ్గేదిలే, ఈ డైలాగ్స్ అన్ని కూడా బాగా వచ్చాయి. ఇప్పుడు పోలీసులు కూడా మేము కూడా తగ్గేదిలే అంటూ అల్లు అర్జున్కి రిమాండ్ తీసుకెళ్తున్నారు. అయితే ఇక్కడ చాలా క్లారిటీగా తెలుస్తుందండి. ఇటువంటి కేసులు 3 అంటే మన ఐపీసీలో తీసుకుంటే 304 Part 2 కింద వస్తుంది. ఇది 304 ఇది వస్తుంది. ఇందులో వీళ్ళు ఆల్రెడీ డౌరీ డెత్ అవి ఉంటుంది. 304 Part 2 కింద వస్తుంది. నెగ్లిజెన్సీ దీని కింద సహకరించడానికి వస్తుంది. అయితే మనం ఇక్కడ చాలా క్లారిటీగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక విఐపీ వస్తున్నారు, సినిమా వాళ్ళు వస్తున్నారు, మాకు బందోబస్తు ఇవ్వండి అనేది సంజయ్ థియేటర్ వాళ్ళు పోలీసులు చిక్కడపల్లి పోలీసుకి ముందే లెటర్ పెట్టుకున్నారు. దానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారా లేదని పక్కన పెడదాం, వచ్చారే అనుకుందాం అండి. ఇచ్చిన తర్వాత జరిగితే సినిమా యాక్టర్దే బాధ్యతలు అనేది ఇప్పుడు పోలీసులు కేసు పెట్టారు. ఇప్పుడు 108, 118 కానీ లేదా 105 పెట్టినట్టు 105 ఒకటి పెట్టారు. ఈ కేసు మనం ఎలా తీసుకోవాలండి? అందులో అంటే ఇందులో అల్లు అర్జున్ మిస్టేక్ ఉందా లేదా అనేది కోర్టు డిసిషన్ చేస్తుంది. కానీ ఒక విఐపీ వస్తున్నప్పుడు బందోబస్తు కల్పించిన బాధ్యత పోలీసులది, అది తెలపాల్సిన బాధ్యత యాజమాన్యది. ఇక్కడ జరిగింది, అది అమ్మాయి చనిపోవడం బాధాకర విషయం కాదనలేదు. వాళ్ళు దానికి సంబంధించిన ఏదో వాళ్ళు ఆదుకుంటామని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆదుకోవడం పక్కన పెట్టిన కేసు అయితే కేసు ఉండదు, కేసు జరుగుతుంది. అంటే ఇందులో హైదరాబాద్ పోలీసులు కూడా చాలా క్లారిటీగా వెళ్ళారు. అంటే ఇటువంటి సంఘటనలు ఇకపై జరిగితే ఒక మెసేజ్ పంపాలనే ఉద్దేశంతో అల్లు అర్జున్ అరెస్ట్ చేశారనేది చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ సెక్షన్లో బెయిల్ వస్తుందా రాదా? పోలీసు వాళ్ళు మెసేజ్లు పంపాలనుకుంటే ట్విట్టర్లో పెట్టుకోవచ్చు, ఎస్ఎంఎస్లు ఇచ్చుకోవచ్చు అండి. కానీ సమాజానికి ఏదైనా చెప్పాలనుకుంటే ఇట్లా మైండ్లెస్ పనులు చేయకపోవడం మంచిది. ఎందుకంటే మైండ్లెస్ ఎందుకు అనుకోవాలంటే, ఒక సెలబ్రిటీని అరెస్ట్ చేస్తే సామాన్యుడు కూడా ఇదే ట్రీట్మెంట్ ఉంటుంది అనేది. సామాన్యుడికి ఆ ట్రీట్మెంట్ ఉండదు, సెలబ్రిటీ కాబట్టి ఈ ట్రీట్మెంట్ ఉంది ఇన్ మై ఒపీనియన్. ఎందుకు అంటే ఇప్పుడు 304A ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ వల్ల చనిపోయారని అనుకుందాం, ఒక యాక్సిడెంట్. క్రిమినాలజీలో ఉండాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ద క్రైమ్ ఇంటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మీరు ఇప్పుడు 105 తీసుకుంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, అందులో ఒక ఇంటెన్షన్తో ఒక పని చేస్తే, ఎక్స్ పని ఇంటెన్షన్తో చేస్తే ఆ ఇంటెన్షన్ వల్ల ఎవరికన్నా దెబ్బ తగలొచ్చు, చనిపోవచ్చు అని రీజనబుల్గా వాళ్ళకి తెలిసి ఉండాలి. నేను చేయడం వల్ల ఎవరైనా చచ్చిపోతారేమో, ఎవరికైనా దెబ్బ తగులుతుందేమో అనే ఇంటెన్షన్ వాళ్ళకి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ సెక్షన్ అప్లికేబుల్ అవుతుంది. అదర్వైజ్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు వెళ్ళారు, యాజమాన్యం వాళ్ళు ఒక సినిమాకి వెళ్ళారు, సినిమా చూసారు వచ్చారు, ఆయన కోసము ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, పబ్లిక్ డొమైన్లో ఉన్నారు కాబట్టి, హిట్ సినిమా కాబట్టి కొంతమంది వస్తారు న్యాచురల్గా. నేను చెప్పకుండా వెళ్ళిపోయి ట్రాఫిక్ న్యూసెన్స్ క్రియేట్ చేశాను, తొక్కిసలాట జరిగింది, ఇది నెగ్లిజెంట్ యాక్ట్ అవుతుంది తప్ప కల్పబుల్ హోమిసైడ్ కాదు.
ఓకే. అందుకనే అన్నాను పోలీసులు కావాలంటే ట్విట్టర్లో పెట్టుకోవచ్చు మెసేజ్ అని. సో యాజమాన్యం మేము లెటర్లు ఇచ్చాము, పర్మిషన్ అడిగాము, పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పేసి ఏదో చెప్తున్నారు. అది మరి ఎంతవరకు అథెంటిక్? లెటర్ అయితే పెట్టారు, లెటర్ పెట్టుండొచ్చు, ఎంతవరకు అథెంటికో కాదో అనేది ట్రయల్ మ్యాటర్ అండి. ఇప్పుడు మనం ఏం తేల్చలేము. కాబట్టి ఈవెన్ అదర్వైజ్ అనుకున్నా కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే థియేటర్ రన్ చేస్తున్నారు, అది ఒక ఎవ్రీడే కమర్షియల్ ఆస్పెక్ట్, ఎవ్రీడే కమర్షియల్ బిజినెస్. వాళ్ళు ఏం స్పెషల్గా వచ్చి అక్కడ మీటింగ్ పెట్టుకోలేదు పర్మిషన్ తీసుకోవడానికి. అల్లు అర్జున్ గారు ఒక సెలబ్రిటీ తర్వాత ఈజ్ ఏ భారతదేశ పౌరుడు. ఆయన ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఎక్కడి నుంచో ఎక్కడికన్నా రావచ్చు. ఈయన వచ్చేటప్పుడు మీకు ఏదన్నా ఇలాంటి వాళ్ళు వచ్చేటప్పుడు మీరు ముందుగా రావాలి, మీకు ముందుగా మా పర్మిషన్ తీసుకొని రావాలి అనే రిస్ట్రిక్షన్స్ ఎవరికి ఉండవు. అన్లెస్ ఈజ్ ఏదో జెడ్ కేటగిరీ సెక్యూరిటీసో లేకపోతే ప్రోటోకాల్స్ ఉండో ఇట్లాంటి వాళ్ళు. ఆయన సినిమాకి వెళ్ళి సినిమా చూడకూడదా? ఆయన సినిమా ఆయన చూడాలి, ప్రైవేట్ లైఫ్ ఉంటుందా? అంతే. స్టిల్ ఇట్స్ అ కమర్షియల్ స్పేస్. కమర్షియల్ స్పేస్కి కమర్షియల్ ట్యాక్స్లు కడుతున్నారు, పర్మిషన్లు తీసుకున్నారు, థియేటర్కి కావాల్సిన డైమెన్షన్స్ ఉన్నాయి, సేఫ్టీ స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా, ఇవి మాత్రమే ఉంటాయి తప్ప వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు వచ్చినందుకు జనాలు ఎగబడి అల్లు అర్జున్ చూడడానికి వచ్చి తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట చేయమని అల్లు అర్జున్ గారు చెప్పలేదు, థియేటర్ యాజమాన్యం చెప్పలేదు, వాళ్ళకి ఇంటెన్షన్ ఎక్కడుంది? సో ఇవేంటంటే ఒక నెగ్లిజెంట్ యాక్ట్ జరిగింది. ఈ 304A కూడా 106 పెట్టుండాలి, వీళ్ళు 105 పెట్టారు. ఎఫ్ఐఆర్ చూశాను, 106 పెట్టుండాల్సింది బిఎన్ఎస్లో. ఈ 106లో ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ అని ఉంటుంది. ర్యాష్ ఆర్ నెగ్లిజెంట్ యాక్ట్ కాదనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఎంత ఆలోచించినా కానీ యాజమాన్యం కానీ అల్లు అర్జున్ గారు కానీ ప్రొడ్యూసర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎవరైనా కానీ ఇలా చేస్తే ఎవరో చంపేద్దామని చెప్పి అయితే వాళ్ళు వచ్చి చేసి ఉంటారు అక్కడికి. ఈవెన్ ప్రాసిక్యూషన్ వాళ్ళు కూడా అట్లా ఆర్గ్యూ చేస్తే నవ్వుతారు ఎవరైనా. అన్నట్లుగా థియేటర్ అది సివిల్ లయబిలిటీ వస్తుందండి, నేను అదే వస్తుంది కాదనట్లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి పోలీస్ స్టేషన్కి వస్తున్నారు. ఆయన చూడడానికి వచ్చిన ఒక ఫ్యాన్స్ అందరికి ఇంకో లారీకి చనిపోయారు అనుకుందాం. అవును, అప్పుడు ఎవరిది తప్పు అవుద్ది? అంతే. అంటే ఇప్పుడు బయటికే రావద్దు అన్నట్లే. అది చాలా మైండ్లెస్. అందుకే చెప్పాను నేను, వాళ్ళకి మైండ్ అప్లై చేస్తే బాగుండేది అని. 106 పెట్టి ఉండాల్సింది. మనం పెట్టడం అనేది ఒక సబబు అనిపిస్తుంది. సబబు లేదు, ఏం లేదు. అది కూడా తప్పే. అది కూడా తప్పే. ఎందుకు అంటే మీకు క్రిమినల్ లా నుంచి ఒక వ్యక్తి నిజంగా తప్పు చేసిన వాడు తప్పించుకోవడానికి ఫండమెంటల్గా చాలా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్లో నిజంగా తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటో తెలుసా మురళి గారు? రాంగ్ ప్రావిజన్ ఆఫ్ లా పెట్టడం. ఎఫ్ఐఆర్లలో ఛార్జ్షీట్లలో అసలు ఆ ప్రావిజన్ ఆఫ్ లాలో ఇంగ్రీడియంట్స్ అట్రాక్ట్ కావు, లాస్ట్కి ఆ కేసుల నుంచి బయటపడతారు అంతే. సో నీకు సెన్సేషనలిజం ఎందుకు పోలీసు వాళ్ళకి? ఒక వ్యక్తి జైలుకి పంపితేనే పోలీసు వాళ్ళు పనిచేసినట్టు కాదు. మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎఫ్ఐఆర్ పెట్టిన వెంటనే జైలుకి పంపిస్తే జైలుకి వెళ్ళిపోయాడు అల్లు అర్జున్ అంటే ఏం రాదు. ఒకవేళ నిజంగా అతను ర్యాష్ ఆఫ్ నెగ్లిజెంట్ యాక్ట్ జరిగి ఉండి 106 గాని ప్రూవ్ చేయగలిగితే ప్రాసిక్యూషన్ వాళ్ళు డెఫినెట్లీ 2 years జైలు శిక్ష ఉంటుంది. 105కి 106 105 వచ్చేసి కల్పబుల్ హోమిసైడ్ అండి, నాట్ అమౌంటింగ్ టు మర్డర్. 106 వచ్చి ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్. ఇంతకుముందు ఇప్పుడు యాక్సిడెంట్ కేసులు ఉంటాయి, కారు బైకో లారీ గుద్దేసి చంపేసిన తర్వాత ఎవరైనా అవతల మనిషి చచ్చిపోతే అందులో కావాలని చంపరు కాబట్టి మర్డర్ కాదు. వీళ్ళ నెగ్లిజెంట్ యాక్ట్ వల్ల, ర్యాష్ యాక్ట్ వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు కాబట్టి వీళ్ళకి 2 ఏళ్ళ జైలు శిక్ష. దిస్ ఈజ్ 106. 105 వచ్చేసి ఇంక వేరే ఇంగ్రీడియంట్. అందులో 5 years మినిమం, 10 years మాక్సిమం. అందుకనే రిమాండ్ చేసినట్టున్నారు బేసిక్గా. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టైంలో అల్లు అర్జున్ గారిని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లారని చెప్పేసి విన్నాము. నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు. ఐ థింక్ కోర్టు రిమాండ్ రిజెక్ట్ చేస్తుంది, ఖచ్చితంగా రిజెక్ట్ చేసి తీరాలి. ఐ డోంట్ థింక్ వాళ్ళు కోర్టు యాక్సెప్ట్ చేస్తే కోర్టుది కూడా మ్యాజిస్ట్రేట్ ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో అవి నాన్ అప్లికేషన్ ఆఫ్ మైండే ఉంటుంది. ఏమి నిస్సంకోచంగా చెప్తాను నేను. సార్ ఈ కేసు అయ్యి చాలా దాదాపు 1 వారం రోజులు అయిందనుకుంటా. అయిన తర్వాత అల్లు అర్జున్ గారు నాకు సంబంధం లేదు అని ఇస్తూనే ఆ కుటుంబాన్ని ఆదుకుంటా అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడానికి అబ్బాయి ట్రీట్మెంట్. అది మానవతా హృదయం అనుకోవచ్చు, పక్కన పెడతాం. సరే అల్లు అర్జున్ తరపున అడ్వకేట్ కూడా బెయిల్ కోసం వెళ్లకుండా అసలు క్వాష్ చేయడం అనే ఉద్దేశం ఏంటంటే, అంటే అది వాళ్ళ లీగల్ ఒపీనియన్ అండి. ఏ లాయర్ లీగల్ ఎక్స్పర్టీస్ అతను. సాధారణంగా ఆ కేసు మీకు వచ్చింది, మీరేం చేస్తారు? మీరు మీ ఇచ్చిన అడ్వైజ్ ఏంటి? నాకు రాలేదు కాబట్టి నేను దానిలో అడ్వైజ్ ఇవ్వను. కానీ జనరల్గా అలాంటి కేసెస్లో వారు చేసింది కూడా కరెక్టే అయి ఉండొచ్చు. ఎందుకు అంటే
ఈ పర్టికులర్ కేసులో 106 అట్రాక్ట్ అవ్వాలి, 105 కాదు. 105 అట్రాక్ట్ అయినప్పటికీ 5 years జైలు శిక్ష వరకు మాత్రము వారికి అట్రాక్ట్ చేసే ఛాన్స్ ఉండొచ్చు. కాబట్టి వీళ్ళకి స్టేషన్ బెయిల్ ఇస్తారా లేదా? ఇంతకుముందు 41 CRPC అనుకునే వాళ్ళం కదా, ఇప్పుడు కొత్త BNSS 35. సో స్టేషన్ బెయిల్ ఇచ్చి ఉండొచ్చు, అంటే ఇస్తారు అనే కేసు బై డిఫాల్ట్ వస్తుంది కాబట్టి మేబీ క్వాష్ వేసి ఉండొచ్చు. దట్ ఈస్ అంటే నాట్ ఏ రాంగ్ స్ట్రాటజీ, అదేం తప్పేం కాదు. ఇన్ఫాక్ట్ క్వాష్ జ్యూరిస్డిక్షన్ అనేది హైకోర్టుకు ఉండే ఎక్స్ట్రాడినరీ పవర్. 482లో ఎక్స్ట్రాడినరీ పవర్. ఓకే సార్, ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటి నుంచి స్టేషన్ తీసుకొచ్చారు, స్టేషన్ నుండి హాస్పిటల్, స్టేషన్లో తొక్కేసలాట జరిగితే అప్పుడు తీసుకొచ్చిన SI గారిని, వెంట వెళ్ళిన కానిస్టేబుల్ మీద, అట్లాగే ఆయన సమన్ చేసి తీసుకురావాలని చెప్పిన ACP గారి మీద, వీళ్ళందరి మీద కూడా 305 పెట్టాలి. 305 అట్లా 105 సారీ 105 పెట్టాలి. అదే అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఆ లాజిక్ అదే కదా, అదే కదా. ఆయన ఎవరు తీసుకురమ్మన్నారు మరి? తీసుకొచ్చే కదా మీరు తొక్కి స్టార్ట్ చేసి ఎవరు చనిపోయారు. అల్లు అర్జున్ ఇంటి నుండి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్, చిక్కడపల్లి నుండి గాంధీ పోలీస్ స్టేషన్, గాంధీ హాస్పిటల్, అక్కడ నుండి నాంపల్లి కోర్టు నుంచి ఒకవేళ రిమాండ్ చేస్తే చెంచల్ కూడా అనుకుందాం. ఈ ప్రాసెస్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ రోడ్ల మీదకి వచ్చారు, వాళ్ళందరూ ఆ కాన్వాయ్ అని ఫాలో అవుతున్నారు. ఏదైనా ఆయన వల్ల కాకపోయినా ఆ కాన్వాయ్లో వచ్చిన వ్యక్తి ఏది లారీకి గుద్దాడు అనుకోండి, యాక్సిడెంట్ అయింది, చనిపోక్కర్లేదు, ఇంజ్యూర్ అయినా, అప్పుడు ఎవరు పెట్టాలి? అంతే. ఇంకా వీళ్ళ లాజిక్ ప్రకారము అరెస్ట్ చేసిన వాళ్ళ మీద పెట్టాలి. వీళ్ళ లాజిక్ ప్రకారం అరెస్ట్ చేసిన వాళ్ళ మీద పెట్టాలి. ఇట్స్ మైండ్లెస్ అప్లికేషన్ అండి అది. ఐ డోంట్ అగ్రీ. చాలా ఇండియాలో చాలా తొక్కిసలాటలు జరిగి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా కేసులు ఉన్నాయి. అందులో ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి, రాజమండ్రిలో జరిగింది, విజయవాడలో జరిగి చాలా జరుగుతూనే ఉంటాయి, చాలా జరుగుతాయి అటువంటి. సరే, ఒకవేళ ఇంకో విషయం అండి, బెనిఫిట్ షోలో తీసుకొని పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి మరి? అది ఇంకా తప్పది. బెనిఫిట్ షోలో 900 1000 రూపాయలు పెట్టి టికెట్, 1200 రూపాయలు టికెట్ చేస్తున్నప్పుడు హీరో వస్తాడు వాళ్ళకి ఎంటర్టైన్ చేయడానికి, మరి జరుగుతాయి కదా. గవర్నమెంట్ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ గచ్చిబౌలి స్టేడియంలో, LB స్టేడియం జరుగుతాయి. స్పెషల్ షో అని ఇచ్చినప్పుడు దానికి మీరు ఏమైనా రూల్స్ ఇచ్చారా? ఆ రూల్స్ ఏమన్నా మీరు వైలేట్ చేశారా? ఆర్గనైజర్స్ ఏమన్నా వైలేట్ చేశారా? మీరు ఏమైనా బ్యారికేడ్స్ పెట్టమని చెప్పారా? స్పెషల్ అరేంజ్మెంట్స్ ఏమన్నా చేశారా? రూల్స్ ఎక్కడ ఉన్నాయి? థియేటర్ కమర్షియల్ స్పేస్, ఆ కమర్షియల్ స్పేస్లో నేను ఒక కమర్షియల్ సినిమా వేస్తున్నా, ఆ కమర్షియల్ సినిమాకి కమర్షియల్గా డబ్బులు తీసుకున్నా, ఆ డబ్బులు నీకు ట్యాక్సులు కడుతున్నా, ఇంకెక్కడ రూల్స్ ఉన్నాయి? వచ్చిన వాళ్ళు నేను కంట్రోల్ చేయడం నా పనా? లా అండ్ ఆర్డర్ కాదు కదా. నా గేట్ లోపలికి వచ్చిన తర్వాత నేను కంట్రోల్ చేసుకుంటా. సో అది కరెక్ట్ కాదు. రూల్స్ లేనప్పుడు నువ్వు ఏదో రూల్స్ అతిక్రమించారు అంటే ఏ రూల్ అతిక్రమించాడు? అల్లు అర్జున్ గారు వస్తే చెప్పాలనే రూల్ ఎక్కడుంది? లేదు. కాషన్, యాజ్ అ మ్యాటర్ ఆఫ్ కాషన్, థియేటర్ వాళ్ళు ఇక్కడ ఏదన్నా జరగవచ్చు, ఎక్కువ మంది వస్తారు కాబట్టి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావచ్చు, ట్రాఫిక్ ప్రాబ్లం రావచ్చు, కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పడం వరకు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా చేయవలసిన పని. అది చేశారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ చెప్పకపోయినా పబ్లిక్ డొమైన్లో ఉండే ఒక కామన్ నాలెడ్జ్, వాళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది, ఒక బెనిఫిట్ షో వేస్తున్నారు, దానికి పబ్లిక్ లార్జ్ స్కేల్లో వచ్చే వీలుంటుంది అని చెప్పి ఒక రీజనబుల్ ఇంటెలిజెన్స్ ఉండాలిగా. ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు మరి? వాళ్ళ నెగ్లిజెన్స్ కాదు అది, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరే. అట్లాంటి మరి ఇట్లాగే మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి పోలీసు ఆ విషయం పక్కన పెడితే ఈ కేసును ఎందుకు ఇంతగా చేస్తున్నారు పోలీసులు కూడా? అంటే అల్లు అర్జున్ టార్గెట్ చేయాలనుకోవచ్చా, లేదంటే ఒక సెలబ్రిటీని చేస్తే మిగతా వాళ్ళకి జాగ్రత్త పడతారని ఇంటెన్షన్ అనుకోవచ్చు? వాళ్ళ ఇంటెన్షన్ ఏదైనా కానీ చేసేది తప్పు. అకార్డింగ్ టు మీ వాళ్ళు చేసేది ఎందుకు తప్పు అంటున్నానంటే, కరెక్ట్ ప్రావిజన్ ఆఫ్ లా పెట్టండి, 106 పెట్టుకోండి, ఆయనకి నోటీసులు ఇవ్వండి, అంతగా ఉంటే ఆయన మీద ఫైన్ పడవచ్చు, కాంపెన్సేషన్ రావచ్చు. క్రిమినల్ లయబిలిటీ ఇంటెన్షన్తో వచ్చేదో ఆయన వల్ల ఎవరు చచ్చిపోయారని చెప్పడం అనేది చాలా తప్పు. సరే, కేసులో A1, A2, A3 అరెస్ట్ చేశారు, ఇప్పుడు A4 అసలు వాళ్ళని కూడా రిమాండ్ చేయడం అనేది తప్పండి. బహుశా మ్యాజిస్ట్రేట్ గారికి ముందు ప్రాసిక్యూషన్ ఏం పెట్టారో నాకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ప్రైమ్ ఆఫీసర్ నేను పబ్లిక్ డొమైన్లో చూసినది FIR చదివిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే, బహుశా మ్యాజిస్ట్రేట్ గారు రిమాండ్ని రిజెక్ట్ చేసి ఉంటే బాగుండేది వాళ్ళకు కూడా. ఇప్పుడు అల్లు అర్జున్ గారు రిమాండ్ చేస్తారో లేదో చూద్దాము. బట్ ఇన్ మై ఒపీనియన్ రిమాండ్ రిజెక్ట్ చేయాలి. ఎందుకంటే రిమాండ్ రిజెక్ట్ చేయడం అనేది, రిమాండ్ అనేది మ్యాజిస్ట్రేట్ చేయాల్సిన అంటే మెకానికల్ పనిలాగా ఉండకూడదు. వాళ్ళ ముందుకు ఒక రిమాండ్ రిపోర్ట్ వచ్చినప్పుడు మ్యాజిస్ట్రేట్స్ వెరిఫై చేయాలి, ఈ కేసులో రిమాండ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా, ఇతన్ని నేను రిమాండ్ చేయకపోతే కేసు ఏమన్నా డివియేట్ అవుతుందా, ఎవిడెన్స్ ఏమన్నా పోతుందా, అసలు ఈ కేసులో శిక్ష ఎంత ఉంది, ఎంతవరకు అప్లికేబుల్ అవుతుంది అనేది ప్రైమ్ ఆఫీసర్ చూడాలి. ఆ కన్విన్స్ అవ్వకపోతే మీకు రిమాండ్ని
రిజెక్ట్ చేయాల్సి వస్తుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మన రీసెంట్గా ఒక గవర్నమెంట్ మారకముందు ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఇది గ్రూప్ 1 క్యాన్సిల్ అవుతుంది, గ్రూప్ 1 గ్రూప్ 2 క్యాన్సిల్ అవుతుంది, సూసైడ్ చేసుకుని చనిపోతే అందులో ఆ అబ్బాయి లేదు ఇది లవ్ అఫేర్ వల్లనే అని చెప్పేసి ఆ అబ్బాయిని రిమాండ్ చేస్తామని చెప్పి అబెట్మెంట్ టు సూసైడ్ కేసులో వేస్తామని చెప్తే అతన్ని మేము కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసాం. ప్రొడ్యూస్ చేసినప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు సరెండర్ రిజెక్ట్ చేశారు. మన నా మిత్రుడు కృష్ణ, కార్తిక్ వాళ్ళు ఆ రోజు అక్కడ ప్రజెంట్ ఉన్నారు. నేను వ్యక్తిగతంగా వెళ్ళలేకపోయాను. నెక్స్ట్ డే పోలీస్ వాళ్ళు మళ్ళీ రిమాండ్ చేసి రిమాండ్ రిపోర్ట్ తీసుకొని వస్తే ఆ రిమాండ్ రిపోర్ట్ని మేము లేదు రిమాండ్ చేయడానికి వీలు లేదు అని అడుగున్నాం. అన్నప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు ఆ రిమాండ్ రిపోర్ట్ని రిజెక్ట్ చేశారు. చేసి అతన్ని నేను రిమాండ్ చేయనని చెప్పారు. మీరు చెప్తుంది వరంగల్ కేసు. అప్లికేషన్ ఆఫ్ మైండ్. మ్యాజిస్ట్రేట్ గారు ఆ కేసులో ప్రాపర్ డెసిషన్ తీసుకున్నారు. ఓకే, 306 కాదు, అబెట్మెంట్ టు సూసైడ్ ఇంగ్రీడియంట్సే లేవు ఇతనికి. అట్లాంటి వ్యూ తీసుకొని ఉంటే బాగుండేది. ఓకే సార్, ఇప్పుడు అయిపోయింది కాబట్టి నాంపల్లి కోర్టుకు వచ్చింది, కోర్టులో బాల్ ఉంది. ఒకవేళ రిమాండ్ అయితే బెయిల్ వస్తుందా రాదా? బెయిల్ సింపుల్గానే వస్తుంది, పెద్ద బెయిల్కి ఏం పెద్ద. అంటే రేపు బెయిల్కి వేయాలంటే 4 days అవుతుంది. అంటే సాటర్డే సండే జైలు, సాటర్డే సండే తప్పదు. మండే మాత్రం మండే వేస్తే బెయిల్ వేసుకోవడం ఉండదా? యాక్చువల్గా రిమాండ్ రిజెక్షనే చేసేస్తారు అనుకుంటున్నాను. ఒకవేళ కాదు అనుకుంటే బై వెడ్నెస్డే మోస్ట్ లైక్లీ హీ షుడ్ బి అవుట్. అంటే పుష్ప జైలుకి వెళ్ళాల్సిందే. అది నేను చెప్పట్లేదండి. అకార్డింగ్ టు మీ పుష్ప జైలుకి వెళ్ళకూడదు. సినిమాలో పుష్ప వెళ్ళాలి, బయట అల్లు అర్జున్ వెళ్ళకూడదు. బయట అల్లు అర్జున్ వెళ్ళకూడదు. సినిమాలో పుష్ప స్మగ్లర్ కాబట్టి వెళ్ళాలి. సార్, ఇప్పుడు అల్లు అర్జున్ గారి కేసులో కొత్త ట్విస్ట్ వచ్చింది. నేను కంప్లైంట్ ఇవ్వలేదు, టీవీలో చూసిన తర్వాత నేను కంప్లైంట్ ఇచ్చానని కంప్లైంట్ వెళ్ళి కోర్టులో స్టేట్మెంట్ ఇస్తున్నాను, నేను విత్డ్రా చేసుకుంటాను. ఇప్పుడు ఆ కేసు ఎటు జరుగుతుంది? అది నాన్ కాంపౌండబుల్ అఫెన్స్ అనుకుంటాను. అల్లు అర్జున్ గారి కేసులో కంప్లైంట్ ఎవరంటే డిసీజ్డ్ హస్బెండ్, నేను అక్కడ లేను, టీవీలో చూసి నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చానని చెప్తున్నారు ఆయన. విత్డ్రా చేసుకుంటా నేను కేసునని. సో ఆయన విత్డ్రా చేసుకోవాలి అంటే అక్కడ అది ప్రొసీజర్ కాదండి, దానికి ప్రొసీజర్ డిఫరెంట్గా ఉంటుంది. కాంపౌండబుల్ కేసెస్ అయితే మాత్రమే కాంపౌండ్ చేసుకోవచ్చు. ఇది కాగ్నిజబుల్, నాన్ కాంపౌండబుల్ మ్యాటర్ అది. సో నాన్ కాంపౌండింగ్ కాబట్టి ఆ స్టేజ్లో చెయ్యొచ్చా లేదా అనేది ఓకే సార్. డిసీజ్డ్ హస్బెండ్తో కాకుండా ఎందుకు యాజమాన్యం కానీ లేదా పోలీసు సుమోటో కేసుని తీసుకోకూడదు? అది కంప్లైంట్ అక్కడ ఎందుకు? చాలా మంచి ప్రశ్న. అంటే చాలా టెక్నికల్గా అవుతుందని నేను ఇంతకుముందు దానికి ఆన్సర్ చెప్పలేదు. క్రైమ్ అనేది పబ్లిక్ రాంగ్ అండి. మీకు డిసీజ్డ్ పర్సన్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతను కంప్లైనెంట్ కాదు, అతను ఇన్ఫార్మెంట్. ఫలానా క్రైమ్ జరిగింది అని ఎవరైనా ఇన్ఫార్మెంట్ అవ్వచ్చు, విట్నెస్ అవ్వచ్చు కదా. ఎవరైనా విట్నెస్ అవ్వచ్చు, ఇన్ఫార్మెంట్ అవ్వచ్చు, దారుణపోయే దానే అవ్వచ్చు. నాకు ఒక విషయం తెలిసింది, అది క్రైమ్ అని తెలిసింది, నా ఇన్ఫర్మేషన్లో ఉంది, నేను వెళ్ళి పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను. అందుకని దాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు. నేను ఇన్ఫార్మెంట్. సో ఇన్ఫార్మెంట్ వెళ్ళి చెప్పిన తర్వాత పోలీసు వాళ్ళు దాన్ని పోలీసు వాళ్ళు కాగ్నిజబుల్ ఉందా లేదా చూసుకొని వాళ్ళు, అందుకే పోలీస్ స్టేట్ వర్సెస్ అల్లు అర్జున్ అని వస్తుంది కేసులో. ఎవరైతే ఏమని ఉంటారో వాళ్ళ పేరు వస్తుంది జనరల్గా. స్టేట్ వర్సెస్ సో అండ్ సో పర్సన్ అని వస్తుంది. ఇది స్టేట్ బాధ్యత. అందుకనే ప్రైవేట్ పర్సన్స్ దాన్ని కాంపౌండ్ చేసుకోవచ్చా లేదంటే అతనికి వ్యక్తిగతమైన ఇంజరీ ఉండే కేసెస్లో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 324లు, 336 ఇలాంటి వాటిలలో మీకు కాంపౌండింగ్ పర్మిసిబుల్ ఉంది. 420, ఎందుకంటే అక్కడ ఒక డైరెక్ట్గా విక్టిమ్ ఉన్నాడు కాబట్టి 420 మ్యాటర్స్ ఇలాంటి వాటిలలో ఉంటుంది. అంతేగాని అది కూడా కోర్టు పర్మిషన్తో ప్రాసిక్యూషన్ పిటిషన్ వేసుకొని ఆ కాంపౌండింగ్ పిటిషన్ వేసుకున్న తర్వాత లోక్ అదాలత్లోనో లేకపోతే ఈ మధ్య లోక్ అదాలత్లో అదర్వైజ్ మ్యాజిస్ట్రేట్ ముందు కాంపిటెంట్ కోర్టు ముందు కాంప్రమైజ్ రికార్డ్ చేసి క్లోజ్ చేయొచ్చు. రిమాండ్ స్టేజ్లో నేను వచ్చి విత్డ్రా చేసుకుంటాను అని అనడం అనేది అది బహుశా ఈ స్టేజ్లో చేపించి ఉండాల్సింది కాదేమో అన్న అభిప్రాయం. అంటే అది పక్కన పెడదామండి. సంఘటన జరిగింది, పోలీసులు ఉన్నారు, ఓకే, ఆ పోలీసుల సమక్షంలోనే ఆ అమ్మాయి డెడ్ బాడీ దొరికింది. అదే ఆఫీసర్ కంప్లైంట్ ఇవ్వకుండా ఎక్కడో ఉన్న హస్బెండ్ పిలిపించి కంప్లైంట్ ఎందుకు ఇప్పించారనేది నాకు అవసరం లేదు అసలు. ఇన్ఫాక్ట్ మీ క్వశ్చన్ కరెక్టే. ఆవిడకి సంబంధం ఉన్న వ్యక్తిని పిలిపించి కంప్లైంట్ ఇస్తాము అనేది అది అంత అవసరం కూడా లేదు. అక్కడ ఐఓ ఉన్నాడు కదా, ఐఓ ఎవరు ఉన్నారు పోలీస్ ఆఫీసర్, వాడిని తీసుకోవచ్చు, ఎవరన్నా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని పెట్టుండొచ్చు. అండ్ నాట్ నెసెసరీలీ డిసీజ్డ్ పర్సన్ కి కనెక్షన్ ఉన్న వాళ్ళే ఉండాలని అది కరెక్ట్ కాదు. కానీ ఈ స్టేజ్ లో ఈయన కంప్లైంట్ విత్డ్రా చేసుకుని ఉపయోగం లేదు.
ఉపయోగం ఇప్పుడు ఉండదు. దిస్ ఇస్ నాట్ ద ప్రొసీజర్. నేను ఇందాక చెప్పినప్పుడు కూడా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పాను, రిమాండ్ కూడా చేయడం తప్పు అని చెప్పాను. ఇప్పుడు ఇది తీసుకెళ్ళడం వల్ల ఏమవుతుందంటే విట్నెస్ని కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకొచ్చారని చెప్పి కోర్టు అనుకునే ప్రమాదం ఉంది ఈ స్టేజ్లో. అట్లా కాదు కదండి, కంప్లైంట్ కదా. బట్ హీఈస్ ఆల్సో విట్నెస్ కదండి. కంప్లైంట్ విట్నెస్ కాదా ఏంటి? నేను కంప్లైంట్ ఇచ్చాను, రేపు పొద్దున్న కేసులో నేను విట్నెస్గా. కరెక్టే, కానీ ఆయన ఉండడు కదా అక్కడ, టీవీలో చూశానని చెప్తున్నాడు కదా ఆయన. అదే చూసి నాకు తెలిసింది కాబట్టి అతను ఒక ఇన్ఫర్మేటివ్గా తీసుకొని వచ్చి పెట్టారు అంతే. ఫైనల్గా చెప్తున్న శ్రీకాంత్ గారు, ఈ కేసులో పోలీసులు ఓవర్ యాక్షన్ ఉందంటూ చాలా క్లారిటీగా చూస్తున్నారు. అల్లు అర్జున్ అనే వ్యక్తి సినిమాకి వస్తే దాన్ని జరిగిన తొక్కిసలాట చనిపోతే అల్లు అర్జున్కి ఎలా బాధ్యత ఉంది? అదేవిధంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన పోలీసులు ఒకవేళ అక్కడ నుండి స్టేషన్ తీసుకొచ్చి అక్కడ నుండి కోర్టుకి హాస్పిటల్ తీసుకెళ్తే క్రమంలో ఏదైనా జరిగితే దానికి పోలీసులే బాధ్యత వహిస్తారా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. ఒక సెలబ్రిటీ ద్వారా అరెస్ట్ చేసి జనానికి మెసేజ్ పంపాలంటే కేవలం ట్విట్టర్లోనే పెట్టండి, ఇలా ప్రాక్టికల్గా చేసి నవ్వుల పాలు కావద్దంటూ శ్రీకాంత్ గారు సూచిస్తున్నారు. ఇది అల్లు అర్జున్ వ్యవహారంపై శ్రీకాంత్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. మరో అంశాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.